ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మా జీవితాలలో మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. జీవము గల మీ మాటల కోసం మేము ఎదురు చూస్తూ మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. మొదటి వర్తమానంలో మమ్మను బలపరిచినందుకు, ప్రోత్సహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రెండవ వర్తమానంలో కూడా మేము మరింత బలపడుటకు ఈ కొద్దిసేపు ఈ సందేశమును, ఈ ధ్యానమును ఆశీర్వదించమని మీ సన్నిధిలో మొరపెట్టుచు వేడుకొనుచు మీ ఆత్మ సహాయం నర్తిస్తూ మా అందరి రక్షణకు కారణమైన సిలువ బలియాగమును నెమరు వేసుకొనుచు, స్మరించుకొనుచు ఆ సిలువపై చిందింపబడిన నిష్కలంకమైన యేసుక్రీస్తు ప్రభు వారి రక్తాన్ని జ్ఞాపకం చేసుకొనుచు, ఆశ్రయించుచు మీ సన్నిధికి వచ్చుచున్నాం. ఈ ప్రార్థన ఆలకించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములోనే విన్నవించుకుంటూ ఈ కొన్ని విన్నపములు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి అనగా ఈ సాయంత్రం వేళ మనందరి విశ్వాస జీవితానికి అవసరమైన ఒక ప్రాథమికమైనటువంటి విషయాన్ని మనం కలిసి మాట్లాడుకుందాం. దేవుని దృష్టిలో భూమి మీద రెండు రకాల ప్రజలు, ఒకరు లోకస్తులు, మరి ఒకరు సంఘస్థులు. లోకస్తులకు భవిష్యత్తు ఎలా ఉంటుందో నోవాహు జలప్రలయాన్ని చూస్తే అర్థమవుతుంది. అది జలప్రలయం, రాబోయేది మరింత భయంకరమైన ప్రళయం. పొరపాటున కూడా మనము లోకస్తుల జాబితాలో ఉండకూడదు. ఇక రెండవదే సంఘస్థులు. కాసేపు మనం అయితే సంఘములో కూడా దేవుడు మళ్ళీ రెండు రకాల ప్రజలను చూస్తూ ఉంటాడు. అందులో ఒకరు విశ్వాసంలో బలమైన వారు, మరొకరు విశ్వాసములో బలహీనులు. ఇద్దరు విశ్వాసులే. విశ్వాసములో బలవంతులు, విశ్వాసములో బలహీనులు. వీళ్ళిద్దరు ఎక్కడ కనపడతారు అని అడిగితే సంఘములోనే. సంఘంలో ఉన్నవారు దేవునికి దగ్గరున్నవాళ్ళు, సమీపస్తులు. దేవునికి సమీపంగా ఉంటూ కొందరు బలముగా ఉంటారు, కొందరు బలహీనంగా ఉంటారు. విశ్వాసులమైనటువంటి మనము మనము ఎరిగి ఉండవలసినటువంటి అవసరత మనకుంది. మొదటి వర్తమానంలో యేసుక్రీస్తు ప్రభు వారు ధోనిలో ఉన్న సందర్భాన్ని దైవదాసులు జ్ఞాపకం చేశారు. ధోనిలో యేసుప్రభువే ఉన్నాడు, యేసుప్రభుతో పాటు శిష్యులు ఉన్నారు. కానీ వారికి ఎదురైన ప్రశ్న, మీ విశ్వాసం ఎక్కడా? మీ విశ్వాసం ఎక్కడా అన్న ప్రశ్న దగ్గరున్న వాళ్ళకి ఎదురైందా, దూరం ఉన్న వాళ్ళకి ఎదురైందా? ఆయనతో పాటు కలిసి ఉన్న వారికి ఎదురైన ప్రశ్న, ఆయనతో పాటు కలిసి తిరుగుతున్న వారికి ఎదురైన ప్రశ్న. అపోస్తలులకే ఈ ప్రశ్న ఎదురైందంటే చరిత్రలో ప్రతి క్రైస్తవునికి, క్రైస్తవ సోదరికి ఎదురయ్యే ప్రశ్న ఇది. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్లో అది ఎదురవుతుంది. కానీ మరణించిన తర్వాత ఇదే ప్రశ్న ఎదురైతే అది చాలా ప్రమాదకరం. అందుచేత ఈరోజు కొద్దిసేపు మాత్రమే మనం చేయబోయే వాక్య ధ్యానం మన ఆత్మీయ జీవితాలను ఖచ్చితంగా బలపరచాలి. చదవబడిన వాక్య పఠనం మత్తయి సువార్త తీద్దాం ఒకసారి. 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. అందరూ తీద్దాం. మనం 15 నుండి వాక్యపఠనంలో చదువుకున్నాము, కానీ 24వ వచనానికి నేరుగా వెళ్దాం. 24. కాబట్టి
ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఒకసారి 26వ వచనం కూడా చదివేద్దాం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు. ఈ 2 వచనాలలో కామన్గా ఒక మాట ఉంది. నా మాటలు వినేవారు, నా మాటలు వినేవారు. 24వ వచనంలో కూడా వినేవారే, 26వ వచనంలో కూడా వినేవారే. ఎవరిద్దరు? వినేవారే. వినేవారు జనరల్గా ఫిజికల్గా ప్రభువుకు దగ్గరగా ఉంటారా, దూరంగా ఉంటారా? దగ్గరగా ఉంటారు. ఈరోజు ఇక్కడున్న మనందరము కూడా వినేవారమే. ప్రతి వారం ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ చాలా సమీపంగా. కానీ లోపలికి వచ్చి వింటున్నాను కదా, ఆయనకు సమీపంగా ఉన్నాను కదా అనే ఆలోచనతో ధీమాతో మనం బతికేస్తే కుదరదు అంటోంది వాక్యం. వినేవారిలో మళ్ళీ 2 రకాలు. ఒకరు విని వాటి చొప్పున చేయువారు, 24వ వచనం. విని వాటి చొప్పున చెయ్యని వారు, 26వ వచనం. అసలు నేనెక్కడున్నానని నా గురించి నేను పరిశీలించుకోవాలి, మీరెక్కడున్నారని మీ గురించి మీరు పరిశీలించుకోవాలి. ఇది ఆరోగ్యకరమైన పరిశీలన. పౌలు గారు ఎన్నో పత్రికలు రాస్తూ అందులో పదే పదే చెబుతుంటాడు, మిమ్మును మీరే పరీక్షించుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. 5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని అనే పదం పరిశోధించుకుని అనే అర్థంలో ఉంది. శోధించుకుని అంటే టెంప్ట్ చేసుకోమని కాదు, టెస్ట్ చేసుకోమని. తెలుగులో టెంప్టింగ్ని టెస్టింగ్ని కొన్ని సందర్భాలలో రెండింటినీ శోధించడం అనే పదంతోనే వాడుతూ ఉంటారు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఈ మాట మనం అండర్లైన్ చేయకపోతే మర్చిపోతాం మళ్ళీ. మిమ్మును మీరే పరిశోధించుకొనుడి. ఇది జరుగుతోందా? విశ్వాస పరీక్ష, ఫెయిత్ టెస్ట్. ఇది జరగడం లేదు అని అనుకుంటే కాసేపు మన జీవితాల్లో మనము చాలా అన్సేఫ్ జోన్లో ఉన్నట్టు, క్షేమకరము కాని ఒక జోన్లో మనం బతుకుతున్నట్టు. ఎందుకంటే సాతాను తంత్రం ఏమిటి అని అంటే, నువ్వు వెళ్తున్నావుగా, కూర్చుంటున్నావుగా, వింటున్నావుగా, ఇంకేం కావాలి? అది సరిపోదంటున్నాడు దేవుడు. వచ్చి వినడం కాదు, దాని చొప్పున మనం బ్రతుకుతున్నామా, దాని చొప్పున మనము చేస్తున్నామా అన్న ఒక సీరియస్ క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా వాక్యం నుంచి మనకు ఎదురవుతుంది. ఒక వయసు వచ్చిన తర్వాత తరచుగా మెడికల్ టెస్ట్ చేసుకోమంటూ ఉంటారు డాక్టర్స్ కానీ మిగిలిన వారు కానీ. డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, చాలా ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని. అవసరం. లేదంటే ప్రమాదం. అంతా బాగానే ఉంది అని అనుకుంటుండగా ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ అని పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాయి అనుకోండి, అప్పుడు చాలా ప్రమాదం. అప్పటికి ఎన్నో ఆర్గన్స్ లోపల దెబ్బతినిపోయి ఉంటాయి. ఈ టెస్టింగ్ అనేది జరగకపోతే ఖచ్చితంగా ప్రమాదం అని మనకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనకు సొసైటీలో కనబడుతున్నాయి. మనం పంపుతున్న పిల్లలు బడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చదువులు ఎలాగున్నాయో తెలియాలనంటే తరచుగా టెస్ట్స్ అనేవి పెట్టాలి వారికి, ఎగ్జామ్స్. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత ఈజీగా ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఎన్నో ఎగ్జామినేషన్స్, ఓరల్ టెస్ట్, రిటన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్. విషయం ఏంటంటే
ప్రపంచంలో ఏ పరీక్షనైనా ఎదుటోళ్ళు చేయొచ్చు. నా ఆరోగ్యం ఎలాగుందో మీరు చేయొచ్చు, మెడికల్ సైడ్ ఉన్న వాళ్ళు చేసేయచ్చు. నా కొడుకు ఎలా చదువుతున్నాడో వాళ్ళ టీచర్లు చేయొచ్చు. ఏ టెస్ట్ అయినా పక్క వాళ్ళు చేయొచ్చు. ఒక్క విశ్వాస పరీక్ష మాత్రమే పక్కోళ్ళు చేయలేరు. అదొక్కటే మనకు మనం చేసుకోవాలి. చేస్తే దేవుడు చేయాలి, దేవుడు ఎలాగో చేస్తూనే ఉంటాడు. కానీ దేవుడు చేస్తున్న పరీక్షలో నేనెంతున్నాను, నేను ఎలా ఉన్నాను, నీవెలా ఉన్నావని మనందరికి తెలియాలనంటే మనము కూడా ఈ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పని చేద్దాం. నేను ఎలా ఉన్నాను, నా విశ్వాసం ఎలా ఉంది, నా భక్తి ఎలా ఉంది, నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది. కానీ మనకుండే బలహీనత, ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును ఎదుగుతూ ఉంటాం. మన కంటిలో ఉన్న దూలం సైజు మనకు తెలియదు కదా. మరి నీ కంటిలో ఉన్న దూలాన్ని ఒక్కసారి నువ్వు పట్టించుకోవాలంటున్నాడు ప్రభు. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, మనందరం వాక్యం వింటున్న వారమా? ఎస్ అనేది ఆన్సర్. సరిపోతుందా? ఆ మాటల చొప్పున చేసేవారుగా మనం ఉన్నామా లేదా? రైట్. అసలు నా విశ్వాసాన్ని నేను ఎలా పరీక్షించుకోవాలి? అది నెక్స్ట్ క్వశ్చన్. ఐఎమ్ రెడీ, ఐఎమ్ వెరీ మచ్ రెడీ టు ఎగ్జామిన్ మై సెల్ఫ్. నేను ఎలాగున్నానో నాకు తెలియాలంటే నేనేం చేయాలి? మొట్టమొదట ఏం చేయాలో చెప్తాను. ప్రతిరోజు మోకరిల్లాలి. ఇది స్టెప్ నెంబర్ 1. ప్రతిరోజు మోకరిల్లాల్సిందే. మోకాళ్ళ మీదికి రానివాడు తనను తాను పరీక్షించుకోలేడు. నేను బాగానే ఉన్నానన్న ఫీలింగ్లో బతికేస్తుంటాడు. దేవుణ్ణి అడగాలి, నా విశ్వాస జీవితం ఎలా ఉందో నాకు తెలియజేయ ప్రభువా, నా భక్తి జీవితం ఎలా ఉందో నాకు తెలియజేయ ప్రభువా, అసలు నా పరిస్థితి ఎలా ఉందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రభువా, దయచేసి నాకు తెలపండి. ప్రార్థనా జీవితం లేకపోతే విశ్వాస స్థితి మనకు తెలియదు. ప్రభువుతో గడిపే సమయం మనకు లేకపోతే నేను ఎలాగున్నానో నాకు అర్థం కాదు. దేవుని సహాయం లేకుండా నేను ఎలాగున్నానో నాకు తెలిసే అవకాశం లేదు. ఆ సహవాసం ఈరోజు మనకున్నదెంత? ఇది ప్రాక్టికల్ క్వశ్చన్. ఉదయం లేచినప్పటి నుంచి సెల్ ఫోన్కు పని చెప్పి సెల్ ఫోన్లో వాక్యం వింటున్నాను, సెల్ ఫోన్లో మెసేజ్లు చూస్తున్నాను, సెల్ ఫోన్లో డైలాగులు వింటున్నాను. కొన్ని సందర్భాలలో మనం అడిక్ట్ అయిపోతుంటాం. ప్రార్థన మరిచిపోయి మొబైల్కి అడిక్ట్ అయిపోవడం. వాళ్ళ వాక్యం విన్నాను, వీళ్ళ వాక్యం విన్నాను, వీళ్ళ వాక్యం విన్నాను. ప్రభువా ఈరోజు చక్కగా నీతో గడిపాను. ఎవరితో గడిపావు? నీ అభిమాన స్పీకర్తో గడిపావు, దేవునితో కాదు. అందరి వాక్యాలు చూస్తామా? కొందరే చూస్తామా? అఫ్కోర్స్ ఎవరి వాక్యాలు మనల్ని బలపరుస్తుందంటే వాళ్ళు చూస్తాం, అది వేరే సంగతి. కానీ సెకండరీ ఇష్యూ, స్పీకర్లకు అడిక్ట్ అయిపోయిన విశ్వాసులు ఉన్నారా లేరా అనేది మీరు చెప్పండి. లేరా? ఉన్నారు. వాక్యాన్ని బోధించే స్పీకర్ల మీద ఉన్నంత ధ్యాస దేవుని మీద లేదు. ఇదొక పాపం. దేవుణ్ణి బట్టి వాళ్ళు పరిచయం అయ్యారా? వీళ్ళని బట్టి దేవుడు పరిచయం అయ్యాడా? ఓవరాల్గా ఆలోచిస్తే దేవుడే ముందు, మూల కారణం దేవుడు. లేదంటే వాళ్ళు చెప్పడాన్ని బట్టి నాకు దేవుడు అర్థమయ్యాడనంటే, వాళ్ళు చెప్పడాన్ని బట్టే నాకు దేవుడు అర్థమయ్యాడనంటే వాళ్ళకు కూడా దిక్కు దేవుడేగా. వాళ్ళకు కూడా దిక్కు దేవుడే. ఒక వ్యక్తి నాకు దేవుణ్ణి పరిచయం చేసినంత మాత్రాన పరిచయం చేసిన వాడు, పరిచయం ఆయన ఎవరినైతే చేశాడో ఆ దేవుని కంటే నేను పెద్దోడు కాలేడు, గొప్పోడు కాలేడు. ఎందుకు దురభిమానం? దురభిమానం. బైబిల్లోనికి తొంగి చూస్తే విషయం వేరేలా ఉంది.
బైబిల్లో నీకు తొంగి చూస్తే సబ్జెక్ట్ చాలా సీరియస్గా ఉంది. అందుకే ఈ రోజు నుంచి మనందరి పేరు మేడి పండు. ఎందుకు? భలే అందంగా కనపడుతోంది మేడి పండు. లోపల మ్యాటర్ సరిగా లేదు, లోపల పరిస్థితి బాగలేదు. యూట్యూబుల్లో మెసేజ్లు చూస్తూ, లైవ్ మెసేజ్లు వింటూ నేను దేవుని సన్నిధిలో ఉన్నానన్న ఫీలింగ్లో మనం గడిపేస్తున్నాం. కళ్ళకు పని చెప్పట్లేదు, కాళ్లకు పని చెప్పట్లేదు. దృష్టి ధ్యాస అంతా కూడా మనుషులు మనుషులు మనుషులు. అపవాది మనల్ని ఎలా దెబ్బతీస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. సంఘములో పరిచర్యలు నానా విధములు. అందులో వాక్యం చెప్పడం అనేది దేవుడు ఏర్పరిచిన ఒక పరిచర్య, అంతే. వాక్యం చెప్పేవాడు దేవుడేం కాదు. వాక్యం చెప్పేవాడు రక్తం గారిస్తే సరిపోదు. మనకు రక్షణ దయచేసేది వాక్యం చెప్పేవాడు కాదు. అసలు విశ్వాసుల దృష్టి దేవుని మీద ఉండాలా, బోధకుల మీద ఉండాలా? బయట సమాజంలో రాజకీయ నాయకులకు వీరాభిమానులు ఉంటారు, బయట సమాజంలో సినీ నటులకు వీరాభిమానులు ఉంటారు, బయట సమాజంలో క్రీడాకారులకు వీరాభిమానులు ఉంటారు. మనకు ఒక చిన్న తేడా అంటే చెప్పనా, మనం సమాజంలో సంఘంలోనికి వచ్చి స్పీకర్లకు వీరాభిమానులు అయిపోయినాం, అంతే. తేడా ఇంతకంటే ఏం లేదు. వాళ్ళు లోకములో ఉండి మనుషులకు వీరాభిమానులు అయ్యారు, మనం సంఘంలోనికి వచ్చి మనుషులకు వీరాభిమానులు అయిపోతున్నాం. బైబిల్ పరిభాషలో దీన్ని ఏమంటారో చెప్పరా? విగ్రహారాధన, ఐడల్ వర్షిప్. ఎంత పాపాన్ని మూట కట్టుకుంటున్నాం మనం. తీయాల్సిన అవసరం లేదు, నేను అధ్యాయం చెప్తాను, అందులో ఏముంటుందో చెప్పండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము కాన్సెప్ట్ ఏముంటుందో చెప్పండి. విశ్వాస వీరులు, రైట్. అధ్యాయమంతా విశ్వాస వీరుల గురించి చెప్పి 12వ అధ్యాయానికి వచ్చేసరికి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడమన్నాడు. చరిత్రలో విశ్వాస వీరులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ చూడాల్సింది మాత్రం ఎవరిని? ప్రధానంగా ప్రభువును చూస్తే విగ్రహారాధన కాదది, మనుషులను చూస్తే విగ్రహారాధన. క్రైస్తవులను సాతాను కొడుతున్న దెబ్బ ఎలా ఉంటుందో మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా. మనం లోపలికొచ్చి సేఫ్ అనుకుంటున్నాం, లోపలికొచ్చి విగ్రహారాధికులుగా మారిపోయాం. అందుకే ఈరోజు మీ కళ్ళ ముందు కనబడుతున్న ఈ సంఘములో కనబడేటువంటి ఒక వ్యవస్థను మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఆరాధన స్టార్ట్ అయిన తర్వాత మొదటి ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు వన్ మ్యాన్ షో ఉండదు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసి దిగిపోతుంటారు, ఎవరి పాత్ర వాళ్ళు వస్తారు, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహిస్తారు, వెళ్ళిపోతుంటారు. ఈ వ్యవస్థ నేర్పుతున్న పాఠం ఏమిటి? ఓహో, ఇక్కడ ఎవ్వరు కూడా ఒక మనిషిపై లేదా ఇద్దరు వ్యక్తులపై లేదా ఒక బృందంపై దృష్టిని కేంద్రీకరించే విధంగా వ్యవస్థ లేదు ఇక్కడ. ఇది సరిపోదు, ఇంకా వాక్యాన్ని బట్టి ఇంకా దూరాలోచనలు చాలా ఉన్నాయి. క్రొత్త నిబంధన వాక్యానుసారమైనటువంటి సంఘముగా మన సంఘం ఇంకా వర్ధిల్లాలి. క్రొత్త నిబంధన అంటే ఆదిమ సంఘం గురించి మాట్లాడుతున్న, ఆదిమ స్థానిక సంఘాల గురించి మాట్లాడితే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు ఎలా ఉన్నాయో మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఏ స్థానిక సంఘములోనైనా ఒక వ్యక్తి చనిపోతే వెంటనే సంఘం ఎప్పుడు చనిపోలేదు. నిజమైన స్థానిక సంఘాల గురించి మాట్లాడితే మిగిలిన సంఘ పెద్దలందరూ కలిసి ఆ సంఘాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు. అలాంటి ఒక వ్యవస్థ, అలాంటి వ్యవస్థ తయారవ్వాలంటే సంఘములో నుంచే బాధ్యత కలిగినటువంటి పరిచారకులు పదుల కొద్దీ లేవాలి, పదుల కొద్దీ రావాలి. దానికోసం ఏం కావాలి? నంబర్ 1 నమ్మకత్వం కావాలి, నంబర్ 2 సమర్పణ కావాలి, నంబర్ 3 సామర్థ్యము కావాలి. ఈ 3 ఇంపార్టెంట్. ఈ 3టితో పాటు 4 పరిపక్వత. ఈ 4 పిల్లర్స్.
ఎవరైనా సంఘ బాధ్యతలు తీసుకొని ఆ సంఘాన్ని దేవుడు అనుకున్నట్టుగా నడపాలి అని అంటే ఈ 4 చాలా ముఖ్యం: నమ్మకత్వం, సమర్పణ, సామర్థ్యం, పరిపక్వత. ఈ 4 లక్షణాలు రాత్రికి ఎవరికి రావు, రాత్రికి ఎవరికి పుట్టవు. సంఘము విశ్వాస జీవితంలో అందరూ క్షేమంగా అభివృద్ధి చెందాలనంటే సంఘములో విపరీతమైన ప్రార్థనలు జరగాలి. ప్రభువా, సమర్పణ కలిగిన, నమ్మకత్వం కలిగిన, పరిపక్వత కలిగిన, సామర్థ్యము కలిగినటువంటి సేవకులను మా స్థానిక సంఘంలో నుంచి పుట్టించు ప్రభువా అని ప్రత్యేకంగా రోజు ప్రార్థనలు చేయాలి. ఎందుకో చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్థానిక సంఘాలు ఉన్నాయి. అన్ని స్థానిక సంఘాలలో మనము కామన్గా గమనించేది, ప్రారంభకులను మనం పక్కన పెడితే, తరాలు మారే కొద్దీ వచ్చేటువంటి పరిస్థితులు మనం జాగ్రత్తగా గమనిస్తే స్వార్థం. అది నేను చెప్పిన మాట కాదు. అంత్య దినములలో అపాయకరమైన దినములు వచ్చునని జ్ఞాపకం చేస్తూ తిమోతి గారి పత్రికలో పౌలు గారు చెప్పిన మాట ఏంటి? ఎలాగనగా మనుష్యులు ధనాపేక్షులు, స్వార్థప్రియులు. అది బయట సమాజం గురించి కాదు ఆయన రాస్తుంది, సంఘము గురించి. సంఘము ప్రమాదంలోకి వచ్చే అవకాశం ఉంది, సంఘానికి అపాయం ఉందని ఆ రోజే వార్నింగ్ బెల్స్ ఇచ్చాడు. ఏమిటది? స్వార్థప్రియులతో సంఘం నిండిపోతుంది, అది సంఘానికి ప్రమాదం. గమనించాలి. అందుకోసం దేవుడు అనుకున్న ఒక వ్యవస్థలోనికి మన సంఘాలు రావాలి అనంటే ముందుగా పనివారు తయారు కావాలి. ఒక మనిషి లేకపోయినా సజీవంగా, ఒక మనిషి ఆయుష్ అయిపోయిన తర్వాత కూడా ఆ సంఘం దేవుడు అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళాలనంటే ఆ మనిషి బతికున్నప్పుడు ఎలాంటి సేవకులు తయారు కావాలి. సంవత్సరాల కొద్దీ మనకు మెంబర్షిప్ ఉంటే సరిపోదు. మెంబర్షిప్తో పాటు కమిట్మెంట్ ఏంటి, సమర్పణ ఏమిటి, పెంచుకుంటున్న సామర్థ్యం ఏమిటి, నమ్మకత్వం దాదాపుగా అందరికీ ఉంటుంది, అది ప్రాబ్లం లేదు, ఉండని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సమర్పణ విషయం ఏమిటి, సామర్థ్యం విషయం ఏమిటి, పరిపక్వత విషయం ఏమిటి? ఇలాంటి 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో, 4 పిల్లర్స్ కలిగినటువంటి పరిచారకులు, 4 పిల్లర్స్ కలిగినటువంటి సేవకులు సంఘాలలో చాలా అరుదుగా కనబడుతున్నారు. నాయకులు, అధ్యక్షులు, పెద్దలు అనేటువంటి పేర్లు మాత్రం తగిలించుకొని ఉంటుండొచ్చుగాక. మా సంఘంలో సంఘ పెద్దలు ఉన్నారండి, వెరీ గుడ్, మంచిదే. పెద్దలు లేకపోతే కష్టమే. కానీ వాక్యానుసారమైనటువంటి పెద్దలు ఎన్ని సంఘాలలో ఉన్నారు? పెత్తనం కోసం పెద్దలు అనేటువంటి ఒక బిరుదు సంఘానికి పనికిరాదు. అనుభవం కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సంఘాలలో సంఘ పెద్దల కోసము పోటీలు, గొడవలు, కుట్రలు, రాజకీయాలు అనేవి సంఘాలలో ఉన్నాయి లేదా చెప్పండి? ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సమర్పణ కలిగి, సామర్థ్యం కలిగి, నమ్మకత్వం కలిగి, పరిపక్వత కలిగి, ఆత్మల భారము కలిగి పెద్దల పోస్టు కోసం పోటీలు పడుతున్నారా? పెత్తనం కోసమా? ఇది దరిద్రం. పెత్తనం కోసం, పెద్దల పోస్టు కోసం పోరాటాలు. అసలు దేవుని చిత్తం ఎక్కడ నెరవేరుతోంది అంటే మన ముందు ఎన్ని ప్రశ్నలు, ఎన్ని సవాళ్ళు ఉన్నాయో మనమందరం ఆలోచించాలి, మనల్ని మనం పరీక్షించుకుంటూ. ఇదంతా జరగాలంటే ప్రధానమైనటువంటి ఫోకస్ ప్రభు మీద ఉండాలి, ఆయన మాటల మీద ఉండాలి. అదే చెబుతున్నాడు మత్తయి సువార్తలో, ఈ మాటలు విని వాటి చొప్పున చేయువాడు. అంటే నీ ఫోకస్ నా మీద ఉండాలి. నెంబర్ 1, నా మాటల మీద ఉండాలి. ఇప్పుడు నేను వాక్యం చెప్పాను, వెంటనే కళ్ళు మూసుకొని ప్రభువా ఈరోజు మీ వాక్యాన్ని నాకు అందించినందుకు నీకు స్తోత్రం అంటే భలే ఉంటుంది. అలా అనకుండా ఏం చెప్పారండి, ఏం చెప్పారండి, నిజంగా వంశీ గారు భలే చెప్తారండి, సూపర్ అండి, నాకు భలే ఇష్టం అండి, నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి అన్నారనుకోండి, మీరు నంబర్ 1 విగ్రహారాధికులు.
నంబర్ 1 రాసేసుకోండి. మీరు ఏమనుకోకండి, ఒక మాట అంటున్నాను కనుక. ఫోకస్ అంతా స్పీకర్ మీద పెట్టి చచ్చిపోయారు అనుకోండి, పెద్ద అక్షరాలతో రాసుకోండి, నాకు పరలోకం రాదు అని. పెద్ద అక్షరాలతో మళ్ళీ మర్చిపోతారు అప్పుడప్పుడు. యూ షుడ్ నాట్ బి మై ఫాలోవర్స్. మీరు నా అనుచరులు కాకూడదు. నేనెవరిని? అర్హత లేకపోయినా దేవుని మాటలు పంచుకోవడానికి దేవుని చేత కృపను అనుగ్రహింపబడిన వాడను. అంతేనా? వాక్యం దగ్గరకు వచ్చేసరికి వాక్యానికి మోమాటం ఉండదు. నాలో తప్పులుంటే నాకెత్తి చూపిస్తుంది, మీలో తప్పులుంటే మీకెత్తి చూపిస్తుంది. అందరి బలహీనతలు చూపిస్తూ సరిదిద్దుకోమని మొహమాటం లేకుండా చెబుతుంటుంది. దిద్దుబాటు అన్నది మంచిది. దిద్దుకుంటూ వెళ్ళిపోవాలి. నాకు మించినోడు లేదనే ఫీలింగ్లో నేను, మా సేవకుని కంటే మించినోడు లేరు అని మీరు, ఇదంతా కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి, వాతావరణం. దేవునికి ఆనందకరమైన ప్రీతికరమైనటువంటి పరిచర్య కాదది. మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటే, ఒకవేళ నా గురించి ఒక రిక్వెస్ట్, మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటో చెప్పిన, వంశీ గారికి ఆయుష్ అయిపోయిన తర్వాత కూడా మా సంఘము బతికే ఉండేలా వాతావరణాన్ని అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేయాలి. ఇది మీరు చేయాల్సిన ప్రేయర్. నాకు చావే రాకూడదని చేశారు. చావైతే లాభం కదా. ఈ మనిషి పోయిన తర్వాత కూడా ఇంతకంటే బలంగా సంఘ పరిచర్య జరిగేలా మాకు భవిష్యత్తునివ్వు ప్రభువా. మీ ప్రియకుమారుడు మళ్ళీ ఈ లోకానికి వచ్చేంత వరకు ఇక్కడ ప్రారంభమైనటువంటి పరిచర్య తరతరాలు గొప్పగా మీరు అనుకున్నట్టుగా నడిచేలా ఒక వ్యవస్థను అనుగ్రహించు తండ్రి. మాకంటే బలమైన తరాన్ని దయచేయి తండ్రి. ఇవి కదా మనం చేయాల్సిన ప్రార్థనలు. ఎప్పుడు చేస్తామో చెప్పను ఈ ప్రార్థనలు? మన ఫోకస్ వాక్యం మీద ఉన్నప్పుడు. నా మాటలు మణిపూర్లో జరుగుతున్న పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి. బాగానే ఉంది, కానీ ఇంకొక యాంగిల్ చెప్తాను. వాళ్ళ గురించి ప్రార్థన చేసే అవకాశం మనకు వచ్చింది. ఆ మాట ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ పరిస్థితులు బాగలేవనేది చాలా బాధాకరం, కానీ హృదయపూర్వకంగా మనకు ముఖ పరిచయం లేని వారి గురించి ప్రార్థన చెయ్యాలనేటువంటి ఒక భారం మనలో నిండిపోయిందే. అలా ప్రపంచ సార్వత్రిక సంఘ క్షేమం కోసం మనం నిత్యము ప్రార్థన చేస్తుంటే ఎంత బాగుంటుంది. మణిపూర్ లాంటి ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. రేపు పొద్దున మణిపూర్లో పరిస్థితులు చక్కబడిన తర్వాత ప్రార్థనలు మానేద్దామా? సార్వత్రిక సంఘ క్షేమం కోసం మన ప్రార్థనలు అవసరం లేదా? బాధ్యత లేదా? భారము లేదా? ఇదంతా ఎప్పుడు జరుగుతుందని అడిగితే మన ఫోకస్ కరెక్ట్గా ఉన్నప్పుడు, మన థింకింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు. మత్తయి సువార్తలో ఏ మాటలైతే ఉన్నాయో, ఏ పోర్షన్ అయితే ఉందో, లూకా సువార్తలో కూడా ఒకసారి చూద్దాం. అక్కడ నాకు ఒక మాట అవసరం, ఒక పదం అవసరం, అందుకే అక్కడికి వెళ్దామంటున్నాను. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం నుంచి చూద్దాం. 46 నుంచి. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు, నా పేరు ఎందుకు జపం చేస్తున్నారు మీరు? ఈరోజు ఉదయం యాత్రల్లో మెసేజ్ అదే. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయకుండా 24 గంటలు నా పేరు ఎందుకు పలుకుతారు? అది వ్యర్థం. నా యొద్దకు వచ్చి 47 నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవని పోలియుండునో మీకు తెలియజేతురు. కాసేపు 47వ వచనంలో కొంచెం టైం స్పెండ్ చేద్దాం. 3 విషయాలు చెప్పాడు. నేను చెప్పిన మాటల ప్రకారం ఒక మనిషి చెయ్యాలంటే ముందు నా మాటలు వినాలి. చెయ్యాలి అంటే వినాలి, వినాలి అంటే నా యొద్దకు రావాలి. ఫస్ట్ మాటే అది, నా యొద్దకు వచ్చి. నంబర్ 2 విని. నంబర్ 3 వాటి చొప్పున చేయాలి.
గత వారం కూడా సంఘస్థులు ఎలా ఉండాలని ఒక మెసేజ్ చెప్పాను. అందులో మొదటి పాయింట్ ఏంటి? రావాలి రావాలి రావాలి. అప్పుడప్పుడు మనం బయటకు వెళ్ళి టిఫిన్ చేసినట్టుగా అప్పుడప్పుడు మన ఇంటిని దాటి ఇక్కడికి వచ్చి కూర్చొని వెళ్ళిపోతే కుదరదు. రెగ్యులారిటీ రావాలి. రైట్. వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? వినాలి. కిందికి వెళ్ళి కూర్చోకూడదు. అది పాయింట్. వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? వినాలి. వచ్చిందే వినడానికి, వచ్చిందే పాడడానికి, వచ్చిందే ప్రార్థనలో ఉండడానికి, వచ్చిందే దేవుని స్తుతించడానికి. ఇక్కడికి వచ్చి కిందికి మీరు ఇప్పుడు ఎక్కువ దాని పెద్ద ప్రాబ్లం కాకపోయినా గుర్తు చేస్తున్నాను. జనరల్గా ఇక్కడనే కాదు, అన్ని సంఘాలలో చూడండి, అక్కడ వాక్యం చెప్తుంటారు, బయట ముచ్చట్లు పెట్టుకొని ఉంటారు. ఈ బ్యాచ్ ఒకటి ఉండదు. అన్ని స్థానిక సంఘాలలో ఈ బ్యాచ్ ఉంటుందా ఉండదా చెప్పండి. కళ్ళ ముందు వాక్యం ప్రకటిస్తుంటే బోధకుడు ఇక్కడ వెళ్ళి 4-5 కూర్చొని ఏదో మాట్లాడుతుంటారు. అంత ముచ్చట్లు ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మీకు ఎక్కడ ప్లేసులు లేవా? ముచ్చట్లు పెట్టుకోవడానికి మందిరం అనేది అడ్డా కాదు. మందిరంలో వ్యాపారం జరుగుతుంటేనే బల్లలు తోసేసి కొరడ పట్టుకున్నాడు. నా యొద్దకు వచ్చి నెక్స్ట్ ఏం చేయాలి? నా మాటలు వినాలి. తర్వాత వాటి చొప్పున చెయ్యాలి. అలాంటి వారు ఎలా ఉంటారో 48వ వచనం, వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద ఏమి వేసిన వాడిని పోలియుండును. పునాది అనే పదాన్ని అండర్లైన్ చేయండి అందరు దయచేసి. పునాది ఇంగ్లీష్లో ఏమంటాం? ఫౌండేషన్. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున, అంటే దాని పునాది బండ మీద వేయబడను గనుక అన్నాడు ఫుట్నోట్లో, దాన్ని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు వినియూ చెయ్యని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడెను. ఆ ఇంటి పాటు గొప్పదే. పునాది గల జీవితాలు. ఇప్పుడు అది టెస్ట్ చేసుకోవాలి. మనం అడుగుతున్నాం దేవుణ్ణి, ప్రభువా నా విశ్వాసం ఎలా ఉందో నాకు ఎలా తెలుస్తుందని అడిగితే ప్రభు ఇస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? అసలు నీ జీవితానికి పునాది ఉందో లేదో నువ్వు చూడు, ఫస్ట్ చెక్ చేయి. చినుకులకే, వాన చినుకులకే నీ జీవితం కొలాప్స్ అయిపోతుందేమో, అలాగైతే పునాది లేదు. ఎగ్జాంపుల్ చెప్పనా? పోయిన ఆదివారం ఎందుకు రాలేదు మందిరానికి? ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఎక్సెప్షనల్ రీజన్, రైట్. అంతకుముందు ఆదివారం ఎందుకు రాలేదు? దానికి ఒక రీజన్ నెంబర్ 2. అంతకుముందు ఎక్సెప్షనల్ కేసెస్ పక్కన పెట్టేయండి. రెగ్యులర్గా మనం ఇర్రెగ్యులర్ అనుకోండి. అర్థమైందా లేదా? మళ్ళీ ఒకసారి చెప్పనా? రెగ్యులర్గా మనం ఇర్రెగ్యులర్ అనుకోండి, అంటే రెగ్యులర్గా ఎగ్గొట్టడం. దానికి కారణం ఏదో చెప్తాం మనం, మనల్ని మనం సమర్థించుకోవడానికి మన దగ్గర ఎన్ని కారణాలు ఉంటాయి. ఈ కారణాల్లో మనకు పుట్టగొడుగుల్లో ఎందుకు పుట్టుకొస్తున్నాయి చెప్పనా? మన జీవితాలు పునాది మీద లేవు. అందుకే వీఆర్ వెరీ ఇర్రెగ్యులర్ రెగ్యులర్లీ. ఈరోజు మన మందిరంలో ఒక మంచి ఇన్స్పిరేషన్ దావీదు గారు. వయసులో ఎంతో పెద్దవారు, తండ్రి సమానులు. ఈరోజు తాను ఇక్కడికి రావడానికి శరీరం సహకరించలేదు మొదటి వర్తమానంలో, కానీ వచ్చాడు. అలా ఎన్నో సందర్భాలలో, ఒకరోజైతే హాస్పిటల్లో అడ్మిట్ అయి బెడ్ మీద నుంచి వాక్యం చెప్తున్నాడు జూమ్లో. తెలుసు ఇక్కడ చాలామందికి. ప్రతి నెల నేను పశ్చిమ గోదావరికి సంఘం తరపున మీరు వెళ్ళి అక్కడ వాక్యం చెప్పాలి అని అడిగితే 2 ప్రాంతాలలో ఆదివారం ఏ రోజు కూడా నేను వెళ్ళను, ఏ రోజు కూడా నేను వెళ్ళలేను అనే మాట ఇన్ని నెలలుగా వెళ్ళినటువంటి ఆ సేవకుడు ఎప్పుడు చెప్పలేదు. పశ్చిమ గోదావరి జిల్లాకి మన సంఘం తరపున ఆయన ప్రతి నెల
వాక్య పరిచర్య నిమిత్తం పంపబడ్డాడు. ఇక్కడ ట్రైన్ ఎక్కితే ఒక చోట దిగాలి, అక్కడి నుంచి మళ్ళీ 2 వీలర్లో మరొక చోటికి వెళ్ళాలి, అక్కడ వాక్యం చెప్పి అక్కడి నుంచి మళ్ళీ మధ్యాహ్నానికి ఇంకొక చోటికి వెళ్ళాలి, అక్కడ వాక్యం చెప్పి మళ్ళీ రాత్రికి ట్రైన్ ఎక్కి మరుసటి దినం వచ్చి తన దైనందిన జీవితంలో కొనసాగాలి. ఆ వయసుకు అది ఒక రకంగా ఇబ్బందికరమై. కట్ చేస్తే నేను కొన్ని సంవత్సరాల కిందట ఒక యవనస్తుడిని ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పి రమ్మన్నాను. అంత దూరం నేను కూర్చోలేను బస్సులో అన్నాడు సీరియస్గా. ఏంటి అంత దూరం నేను కూర్చోలేను బస్సులో అన్నాడు. యవనస్తుడు, యంగ్ అండ్ ఎనర్జెటిక్. ఒక పెద్ద మనిషి ఆరోగ్యం సహకరించుకున్న ప్రభు పరిచర్యల్లో ఎందుకు బలంగా ఉంటున్నాడంటే పునాది బలంగా ఉంది అంతే. ఒక యవనస్తుడు శరీరం ఎంత బలముతో ఉన్నా, బలంగా ఉన్నా పరిచర్య కోసం కదలట్లేదంటే చెప్పండి, ఇక పునాది సరిగా లేదు. కాదు, పునాదే లేదు, పునాదే లేదు. ఇసుక మీద కట్టుకున్నాడు, ఫౌండేషన్ ఉందనుకుంటున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం, 5 రెఫరెన్స్లు 10 మెసేజ్లు వస్తే మనం సేవకులు కాదు. క్రైస్తవ జీవితం విధానం, పద్ధతి, తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఒక యవనస్తుడు ఏదో వాయిద్యం వాయిస్తున్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పాటలు పాడుతున్నారు. నేను ఆనందించట్లా, ఎందుకో చెప్పనా, వాయిద్యం వాయించే అబ్బాయి బబుల్ గమ్ తింటున్నాడు. నాకు బీపీ మామూలుగా పెరగల. నీకు బుద్ధి ఉందా అసలు? నువ్వు వచ్చింది ఎక్కడికి? దేవుని సన్నిధికి. కొంతమందికి భలే చెడ్డ అలవాటు ఉంటుంది, చాలా చెడ్డ అలవాటు ఉంటుంది, దేవుని సన్నిధిలో బబుల్ గమ్స్ తినడం. ఈ దరిద్రపు అలవాటు ఉంటే దేవుడు మీ పళ్ళను కాపాడును గాక కొద్ది రోజులు అనే ప్రార్థన చేస్తున్నా మీ మంచి కోరి. దావీదు గారు అయితే ఏం చేసేవాళ్ళు చెప్పనా? దావీదు గారు అంటే బైబిల్లో ఉన్న దావీదు గారు, ప్రభువా ఆ మనిషి దవడపళ్ళు రాలగొట్టు ప్రభువా. అది 3వ కీర్తనలో ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఇప్పుడు నేనంటే బాగోదు కదా, దావీదు అంటే ఆయన అంటే అందరికి ఓకే అంటారులేండి, ఆయనకు లైసెన్స్ ఉందని. నేనంటే న్యూ సెన్స్, ఆయన అంటే లైసెన్స్. మనకు కామన్ సెన్స్ ఉంటే ఈ నాన్ సెన్స్ అని చేయం. ఏంటిది? మీటింగ్లకు వస్తారు, నేను ఆరాధన గురించే మాట్లాడట్లా. మీటింగ్కి వచ్చి కూర్చుంటారు, స్టైల్గా బబుల్ గమ్ తింటుంటారు. ఏంటి బిల్డప్, ఏంటి రూబాబు? దేవుని సన్నిధికి ఎట్లొచ్చి కూర్చోవాలని బుద్ధి లేదు. పాకలో బర్రె కూడా అలానే ఏమంటారు దాన్ని, నెమరేస్తుంటుంది. ఆ బర్రెకు ఈ బ్రదర్కు తేడా లేదు. పచ్చ 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 ఎటికెట్స్ అంటారు వీటిని, అంటే మినిమం కామన్ సెన్స్. నేను అనేది ఏంటంటే నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. బైబిల్ పట్టుకొని అలా ఊపుకుంటూ వచ్చేసాను, మీరు చర్చికి వెళ్ళి వచ్చానని చెప్పకూడదు. ఎలా వచ్చాం, ఎలా కూర్చాం, ఎలా సచ్చాం మనం. నోట్లో చాక్లెట్ పెట్టుకున్నాడు ఒకడు, మింట్ పెట్టుకున్నాడు ఒకడు, బబుల్ గమ్ పెట్టుకున్నవాడు ఒకడు. ఏంటిది ఇదంతా చెత్త? ఎక్స్క్యూజ్ మీ, ఇవన్నీ నాకు అప్లై అవుతాయి. నేనేమో మీకు ఉపన్యాసాలు చేసి ఆమె అనట్లా, నేను చేసే ప్రతి హెచ్చరిక నాకు అప్లై అవుతుంది, నాకు అప్లై అవుతుంది. భయం ఉండాలి, పద్ధతి ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. 29.
ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఇది ఎందుకు తీసుకున్నానో చెప్తాను నా సబ్జెక్ట్లో. తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కాసేపు అపవిత్రం అనే పెద్ద పదాన్ని పక్కన పెట్టి సిలువలో చిందించబడినటువంటి రక్తాన్ని ఈజీగా తీసుకోవడం, సిలువలో విరవబడినటువంటి దేహాన్ని చాలా సిల్లిగా తీసుకోవడం. ఎలా సిల్లిగా తీసుకోవడమో చెప్తాను. ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత బల్ల పరిచర్య ఉంటుంది. ఎవరి బల్ల మీద నుంచి వస్తుంది రొట్టె? ప్రభు బల్లది, మన ఇంట్లో వంటగది కాదు. ఎవరి బల్ల మీద నుంచి వస్తుంది పానీయం? ప్రభు బల్లది. ఇంట్లో రొట్టె చేసుకొని తినడం వేరు, ఈ రొట్టె వేరు. ఇంట్లో జ్యూస్ చేసుకోవడం తాగడం వేరు, ఈ పానీయం వేరు. ఇది పుచ్చుకునేటప్పుడు చేతులు వణికిపోవాలి, భయం. ఇది నా కోసం విరోబడిన దేహానికి సూచన, ఇది నా కోసం చిందింపబడిన రక్తానికి సూచన. ఆ రొట్టెలో చేయి వేసేటప్పుడు కానీ, ఆ పానీయంలో చేయి వేసేటప్పుడు కానీ ఇంతకు భయం ఉందా? ఈజీగా తీసుకుంటున్నామా? కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, ఆదివారం రాగానే రొట్టె తీసుకోవాలి. కరెక్టే. సోమవారం నుంచి శని వరకు మన బతుకేంటి? అక్కడ లేదా భయం. సోమవారం నుండి శనివారం వరకు ఎలా బతికినా ఆదివారం మాత్రం వచ్చి రొట్టె తీసుకోవాలి. ఏం ఉద్ధరించామని, ఏ భయముతో బతికామని, ఏ భయముతో బ్రతుకుతున్నామని, ఏ భారము కలిగి ప్రార్థనలో ఉన్నామని, ఏ భారముతో మనం జీవిస్తున్నామని అంత ఈజీగా చేయలేస్తోంది. ఆచారం, సాంప్రదాయం, పరీక్ష లేదు, మనల్ని మనం హెచ్చరించుకోవట్లేదు, భయము లేదు. అమ్మో, తీసుకోవద్దని చెప్పట్లా, భయభక్తులతో తీసుకోవాలి, పరీక్షించుకుంటూ తీసుకోవాలి. ప్రభు సన్నిధిలో, ప్రభువా నేను బాప్తిస్మం అయితే తీసుకున్నాను కానీ నేను ఇంకా పడిపోతున్నాను ప్రభువా, భయమేస్తోంది ప్రభువా. ఈ మధ్య ఒక బోధ వచ్చింది, మనం అలా అనకూడదని, వాళ్ళకి దండం. ప్రభు సన్నిధిలో మన పాపాల గురించి మనం ఒప్పుకోకపోతేలా? ఎప్పుడో బ్యాప్టిజం తీసుకున్నాను, ప్రభు నా పాపాలు కడిగేశాడు, ఇప్పుడు నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఏంటి బోధ? వాక్య విరుద్ధమైన బోధ ఏమిటి? పోనీ నేను బైబిల్ మూసేసి అడుగుతున్నాను, ఇక్కడ బాప్తిస్మం తీసుకున్న వారు ఎంతమంది ఉన్నారో చేయొద్దండి ఒకసారి. రైట్. నా రెండో ప్రశ్న, మీరు ఎప్పుడు పడిపోలేదా బ్యాప్టిజం తీసుకున్న తర్వాత దేవుని ఎదుట? చెప్పండి. పడిపోతూనే లేరా? ఇంకా మనము సరిదిద్దుకోవలసినవి లేవంటారా? ఎవరి సహాయం కావాలి? మన సొంత శక్తి, సొంత బలం సరిపోతుందా దీనికి? ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని కృప మనకు అవసరమే. ఆ కృపకు మనము స్పందించకపోతే గుర్తుపెట్టుకోవాలి, కృప మన మీద వర్క్ అవ్వదు. ఇది అర్థం కావడానికి మనకు తెలుగు వస్తే చాలు. ఆకాశము కంటే ఎత్తైన కృప మనకుంది, కరెక్టే. ఆ కృపను మనము సద్వినియోగపరుచుకోవాలి. దేవుని కృప నన్ను కాపాడుతుంది, రేపు సినిమాకి వెళ్తానే నేను, కుదరదు. ఒక డాక్టరీన్ వచ్చింది, మీకు త్వరలో మాట్లాడతాను దాని గురించి. ఇది ప్రీ ప్రోగ్రామ్డ్ డాక్టరీన్. దీని పేరేంటి? ప్రీ ప్రోగ్రామ్డ్ డాక్టరీన్. ప్రీ ప్రోగ్రామ్ డాక్టరీన్ అంటే ఎవరు పరలోకం రావాలో దేవుడు ముందే రాసేసాడు, ఎవడు చచ్చిపోయి నాశానికి వెళ్ళిపోవాలో కూడా ముందే రాసేసాడు. ఇది ప్రీ ప్రోగ్రామ్డ్. ప్రపంచంలో పెద్ద పెద్ద మేధావులు ఈ ట్రాప్లో పడిపోవడం, ఈ డాక్టరీలో పడిపోవడం నాకు విచిత్రం అనిపిస్తుంటుంది.
ఆ మాత్రం దానికి ఆదాము గారు పండుని తిని తప్పు చేయాల, ప్రోగ్రాంలో రాయబడింది ఆయన తినాలని తిన్నాడు. హవమ్మ గారు పండు తెంపడం తప్పే కాదు, ఎందుకంటే ప్రోగ్రాంలో రాశాడు దేవుడు ఈమె పండు తెంపాలని. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ తాగి పడిపోయాడు, ఆయన తప్పేం కాదు. చెప్పండి ఎందుకో, అది సంగతి. ఎక్స్క్యూజ్ మీ, దేవుని కృప లేకపోతే మనము లేము. ఇది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఆ కృపను సద్వినియోగపరుచుకోవలసిన బాధ్యత మనది అన్నాడు యూదా పత్రికలో. వారు దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుకొనుచు అని రాశాడు అక్కడ. బైబిల్లో 2 విషయాలు ఉన్నాయి. ద గ్రేస్ ఆఫ్ గాడ్ నెంబర్ 1, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మ్యాన్ ఇది నెంబర్ 2. ఈ 2 ఒక చోటికి రావాలి. ఆయన కృప విస్తారంగా కురుస్తుంది, నేను మాత్రం బాధ్యత లేకుండా తిరుగుతున్నాను. వర్కౌట్ అవుతుందా మిమ్మల్ని అడుగుతున్నాను. యూజ్ యువర్ కామన్ సెన్స్ అండ్ గివ్ మీ ది ఆన్సర్. అదే దేవుని ప్రేమను, దేవుని కృపను, క్రీస్తు యేసు ప్రభు యొక్క బలియాగాన్ని మనం ఈజీగా తీసుకుంటే కుదరదు. భయం. చివరిగా అదే హెబ్రీ పత్రిక, అదే 10వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. 38, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును. అది బాగానే ఉంది, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఎంత బాగుందన్నమాట. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఒకవేళ అతడు వెనుక తీస్తే నెక్స్ట్ మాట ఏంటి? నాకు సంతోషం ఉండదు. అతడు వెనుక తీయాలని నేను ప్రోగ్రాం రాయట్లా. అతడు వెనుక తీయాలని నా ప్రోగ్రాం కాదు, అది ఈయన ప్రోగ్రాం. నా ప్రోగ్రాం నేను రాసుకొని ఆయన ప్రోగ్రాం అని పేరు పెడితేలా? పోయిన వారం ఎందుకు రాలేదంటే ప్రోగ్రాం అండి అని అంటారు రేపు మీరు. 39, అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు ఆత్మ రక్షింపబడాలంటే మనలో ఏముండి తీరాలి? విశ్వాసం. మనలో విశ్వాసం ఉంటేనే రక్షణ. ఆ విశ్వాసము దేని మీద ఉండాలి? వినుట వలన విశ్వాసం. ప్రభువును గురించిన మాట, క్రీస్తును గురించిన మాట. ప్రియులారా, ఈ రాత్రి వాక్యము మన ముందుకు ఒక ప్రశ్నతో సూటిగా వస్తుంది. ఆ ప్రశ్నే, నీ విశ్వాసం ఎక్కడ? ఏమిటది? నీ విశ్వాసం ఎక్కడ? ఎక్కడుంది? ఏ లెవెల్లో ఉంది? ఏ స్థితిలో ఉంది? ఈ ప్రశ్నలకు ప్రభు సన్నిధిలో మోకరిల్లి ఆన్సర్ని, అంటే సమాధానాన్ని ఆయనకే చెబుతాం. ఎవరు చెబుదాం? మనల్ని మనం పరీక్షించుకుంటూ ఈ సమాధానాన్ని ప్రభుకే ఇద్దాం. కొన్ని క్షణాల్లో ప్రభు బల్ల పరిచర్యలోనికి మనం వెళుతూ పాల్గొనవలసిన వారమై ఉంటుండగా మనల్ని మనం పరిశీలించుకుందాం. మోకరిల్లగలిగిన వారు మోకరిల్లి ఒక్క నిమిషం పాటు, నేను ప్రార్థన చేసే ముందుగా ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని, నా విశ్వాసం ఎక్కడుంది? నా విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? నా భక్తి ఏ స్థితిలో ఉంది? నా ఆత్మీయ జీవితం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ఎవరిని వారు పరిశీలించుకుందాం. కళ్ళు మూసుకున్న ఏ ఒక్కరు కళ్ళు తెరవకుండా బహు జాగ్రత్తగా, భయముతో, కొద్దిసేపు హృదయపూర్వకంగా మన మనస్సును దేవునిపై కేంద్రీకరించి విన్న మాటలు కాసేపు మనము నెమరు వేసుకుంటూ దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని
ప్రభువా, నా పరిస్థితి నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను అని ఒప్పుకుందాం. నేను క్షేమంగా ఉన్నాను, నా పరిస్థితి బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేదనేటువంటి అతి విశ్వాసం, అమిత విశ్వాసంతో బ్రతకకుండా దేవుని పరిశుద్ధ పాదాల చెంత మనం అసంపూర్ణులము అనేటువంటి ఒక వాస్తవాన్ని ఒప్పుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి ఆరాధన కార్యక్రమంలో మీరు మాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మా భక్తి జీవితం, మా విశ్వాస జీవితం ఏ విధంగా ఉన్నదో పరిశీలించుకున్నట్టుకు మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. పునాది మీద ఉన్న జీవితాలు మావి కావు, పడిపోతున్నాం, అనేక సందర్భాలలో కదిలిపోతున్నాం. ఇది తగదు, ఇది సరైనది కాదు, క్షేమకరమైనది కాదు, యోగ్యమైనది కాదు అని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. భయముతో, భక్తితో మీ వాక్యమునకు స్పందించే మనుషులుగా మేము బ్రతుకుటకు సహాయం చేయమని, మీ ప్రియకుమారుడు సెలవులో చిందించిన రక్తం, ఆయన విరిచిన దేహం, వీటికి సాదృశ్యంగా బల్ల మీద నుంచి రాబోతున్నటువంటి రొట్టెలోను పానీయములోను చేయి వేయబోచుండగా తండ్రి, భయముతో, భక్తితో ఈ పరిచర్యలో మేము పాల్గొనుటకు సహాయం చేయమని, ఈ స్థానిక సంఘాన్ని బలపరచమని వేడుకొనొచ్చు. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.